ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీం మహాకాళికాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలయిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రయాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది, ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం రావడానికి ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలత ఉంది, ఏ తేదీల్లో అంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కావున ప్రధానంగా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, తిలదానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తిలదానంలో భాగంగా శనివారం శని హోరలో అంతా కూడా బ్రాహ్మణోత్తంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి తిలలు మరియు ద్రాక్ష మరియు ఫల సహితంగా అంటే వస్త్ర సహితంగా కూడా దానం చేయడం,
ప్రధానంగా చూసుకుంటే 7 శనివారాల దాకా అయినా కానీ లేదు 19 శనివారాల దాకా అయినా కానీ ఈ యొక్క శని భగవానుడికంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో మేషరాశి జాతకులకంతా కూడా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా కుంభరాశిలో అంతా కూడా ఈ పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఉంటుంది కావున మీరంతా కూడా స్వల్పంగా ఆర్థికంగా కొంచెం రుణ బాధలు చూడటం కానీ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా చూడడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు శుక్ర భగవానుడు యోగకరంగా ఉన్నారు. మరియు ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా చాలా యోగకరంగా ఉంది మీకంతా కూడా. తద్వారా ఈ 3 గ్రహాలంతా కూడా రక్షిస్తున్నాయి మిమ్మల్ని. ప్రధానంగా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించడానికి తేజవంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవాయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః నామాలతోటి సూర్యనారాయణ స్వామికి అంతా కూడా అర్ఘ్య ప్రదానం చేసుకోవడం, నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగంతో అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా 14, 18, 24 తారీఖులు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడు అంతా కూడా కుంభరాశిలో మారిన తర్వాత మీకు స్వల్పంగా ధనాదాయం పెరగడం కానీ రుణ బాధల నుంచి పెట్టబడడానికి మార్గం అంతా కూడా దొరకడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఖర్చు విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుని జీవన విధానంలో ఉంటాయి కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా రుణ బాధలు ఉంటాయి కనుక శీఘ్రంగా మీరంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన, ప్రధానంగా బృహస్పతి ఆరాధన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మీరంతా కూడా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహాశివరాత్రి వేళలో మీరంతా కూడా ఎప్పుడైతే కనుక మీరు పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారో తద్వారా మీకంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన రాజయోగము ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పరమేశ్వరికి అంతా కూడా అన్నాభిషేకం చేయించడం, ఫలాభిషేకం చేయించుకోవడం, ఈ యొక్క పంచామృతాభిషేకం చేయించడం వల్ల ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల అఖండ రాజయోగము ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మాఘమాసంలో అంతా కూడా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం, మహావిష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల శివకేశులకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వ గ్రహదోష ప్రతిబంధకాలంతా కూడా తీరి అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివిధ వ్యాపారస్తులకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అఖండ రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. 24, 28 తారీఖు లోపల మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలంతా కూడా పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో అంతా కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాల్లో బడలిక ఎక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది, శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉంటుంది. సమయానికి ధనం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళంతా కూడా ప్రధానంగా రాజశ్యామల విగ్రహతికతలు ఆచరించుకోవడం, రాజశ్యామల దేవి ఆరాధన చేసుకోవడం వల్ల, శ్యామల ఆరాధన చేసుకోవడం వల్ల, మాతంగేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి. పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం, ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాల కోసం మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క విశ్లేషించుకొని పరిష్కారం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా జాతక పరిశీలన అంతా కూడా చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగము ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున గోచారిత్య ఫిబ్రవరి నెల ఫలితాలంతా కూడా చెప్పడం జరిగింది. ఈ తేదీల్లో మీకంతా కూడా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా
ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతి క్రతువులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ.